కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వము తాజాగా బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ని చూసినటువంటి వాళ్ళు చాలామంది ఇది సిద్ధరామయ్య ప్రవేశపెట్టిన బడ్జెటా లేక సిద్ధి హిలాల్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెటా అని అడుగుతున్నారు. ఎందుకంటే ముస్లిం మైనారిటీలకు వరాల జల్లు కాదు వరాల వరద కురిపించారు సిద్ధరామయ్య. ఉదాహరణకి 8,000 కోట్ల రూపాయలు మైనారిటీల కోసము ఇవ్వాలని నిర్ణయించారు. ఇమాంల జీతాలను పెంచారు. అదేవిధంగా ఎవరైనా కాంట్రాక్టులు చేయాలన్నట్లయితే ముస్లిం కాంట్రాక్టర్లకు ఆర్థిక సహాయం చేయాలని ఈ రకమైనటువంటి కొత్త ప్రొవిజన్స్ని తీసుకొచ్చారు. 150 కోట్లు వక్ఫ్ ప్రాపర్టీలను రక్షించేందుకు, అదేవిధంగా ఈ మైనారిటీ విద్యార్థులకు 50% ఫీజు రీయింబర్స్మెంటు, ఇలాంటి అనేకానేకం తీసుకొచ్చారు. దాదాపు 1000 కోట్లని మైనారిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం కోసం ఉపయోగిస్తున్నారు. ముస్లిం మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించేందుకు 100 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.